వెల్కమ్ బ్యాక్ అండి. సాధారణంగా ప్యారిస్కి, లండన్కి, స్విట్జర్లాండ్కి వెళ్ళేంత డబ్బు అందరి దగ్గర ఉండవు. అందుకే కొంతమంది జమ్మూ కాశ్మీర్ దగ్గర ఈ మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే బేసరన్ వ్యాలీకి టూరిస్టులుగా వెళ్తుంటారు. అలాగే కొంతమంది ఏప్రిల్ 22వ తారీఖుని టూరిస్టులుగా వచ్చారు. ఎంతో సంతోషంగా మొదలైన ఈ టూరిస్టుల యొక్క ప్రయాణం క్షణాల్లోనే అంతా ఆవిరైపోయింది. उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे चलते यार तुम मौत ही कश्मीर की है उमर उमर ओ ता चलते यार. ఉగ్రవాదం ఇది జమ్మూ కాశ్మీర్లో ఉండే యువతని, అక్కడ ప్రజల్ని పవిత్ర యుద్ధం అనే పేరుతో పీడిస్తున్న భూతం లాంటిది ఈ ఉగ్రవాదం. ఎవరు ఎవరిని చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో అనే ఆలోచన కూడా లేని పిచ్చి యుద్ధం ఈ ఉగ్రవాదం. ఒక చోటు మీద వీళ్ళకున్న ఇష్టానికి, దాన్ని సాధించుకోవాలన్న స్వార్థానికి పవిత్ర యుద్ధం అనే పేరు పెట్టేసి అమాయకులను చంపుతుంటే అల్లా సంతోషిస్తారా? ఇది అల్లా దృష్టిలో హరాం కదా. ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకుని టూరిస్టులను టార్గెట్ చేసి చంపుతుంటే ఆ టూరిస్టులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అలా వెళ్తున్న వాళ్ళకి మధ్యలో ఇంకొక ఆర్మీ ఎదురైంది. ఈసారి అది ఇండియన్ ఆర్మీ. అది తెలియక అక్కడున్న వాళ్ళంతా ఎంత భయాందోళనకు గురయ్యారో ఒకసారి ఈ వీడియోలో చూడండి. अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज हैं, हम लोग बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो चलो. अरे अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं. हम इंडियन आर्मी हैं, बैठो. ये इंडियन आर्मी. आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? ఎంత బాధగా ఉందో కదా. పాపం వచ్చిన వాళ్ళు ఉగ్రవాదులు అయితే ఈ అమాయకులు వాళ్ళ మొత్తం కాదు అని తెలిస్తే అరిచే లోపు చంపేస్తారేమో అన్న భయం వాళ్ళ కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనిషి జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవో అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పెహల్గాం ఉగ్రవాదుల దాడి. 26 మంది అమాయకుల జీవితాలు మొత్తం పిచ్చి పట్టుకున్న కసాయినా కొడుకుల చేతిలో అంతమైపోయాయి. ఎంతో ఇష్టంగా మినీ స్విట్జర్లాండ్ అని పిలిచి ఆ పచ్చని ప్రదేశం ఆ రోజు రక్తంతో తడిసిపోయింది. 25 మంది ఇండియన్ టూరిస్టులు, ఒక నేపాలీ పర్సన్, వీళ్ళంతా కలిసి సంతోషంగా టైం స్పెండ్ చేయడానికి వెళ్లారు. కానీ ఉగ్రవాదుల ఆర్మీ యూనిఫామ్ వేసుకుని వచ్చి ఎటువంటి మానవత్వం లేకుండా వాళ్ళ మతమా కాదా అని ప్యాంట్ కిందకి లాగి కన్ఫర్మ్ చేసుకుని మరీ ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చేశారు. ఈ దాడి చేసింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాదుల సంస్థ. లష్కర్-ఏ తోయిబాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అయినా ఇంకెన్నాళ్ళు మనం ఈ ఉగ్రవాదుల నీడలో భయపడాలి? ఈ దాడి యొక్క ప్రభావం కేవలం చనిపోయిన 26 మంది పైనే కాదు, వాళ్ళ కుటుంబాల మీద, మన దేశం మీద, మన నమ్మకాల మీద, మన ఐకమత్యం మీద, మన శాంతి మీద పడుతుంది. అండ్ మోర్ ఓవర్, పెహల్గాం దాడిలో చనిపోయిన బాధితులు ఎవరో సామాన్య ప్రజలు, మనలాంటి మామూలు మనుషులు. వాళ్ళు ఎటువంటి యుద్ధాలు చేయలేదు, దానికి సంబంధించిన ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర లేదు, ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు, ఎటువంటి రాజకీయాలు చేయలేదు. అయినా వాళ్ళని కాల్ చేశారు. ఇంత రక్తపాతంతో వీళ్ళు ఏం సాధిస్తారు? మాట్లాడితే కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాలి అంటే ఉన్న సగం శాంతిని నువ్వే తీసిపడి మింగుతుంటే ఇంకెక్కడ ఉంటుంది శాంతి? ఇదేంటి అని ప్రశ్నిస్తే వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట. మోదీకి చెప్తే మోదీ ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? లేదా ఇంత దారుణం చేసిన మిమ్మల్ని చూస్తూ వదిలేస్తారా? చూస్తూ ఉండండి. పెద్ద ఆయన మామూలుడు కాదు. ఏ సర్జికల్ స్ట్రైక్ 3 దింపేస్తాడు మీ మీదకి. చూస్తూ ఉండండి. అయినా ఇది భారతదేశానికి ఎదురైన సవాల్ కాదు, భారతదేశంలో శాంతి భద్రతలు కాపాడే వ్యవస్థకు ఎదురైన అతిపెద్ద ప్రశ్న. అయినా ఈ దాడిలో ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ ఎందుకని ఫెయిల్ అయింది? ఇంత పెద్ద దాడి జరుగుతుంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎందుకని అలర్ట్ అవ్వలేదు? మనల్ని కాపాడడానికి ఒకరు ఉన్నారు అనే ధైర్యంతోనే కదా వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టింది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మనం కేవలం దాన్ని ఖండించడంతోనో, కొవ్వొత్తులు వెలిగించడంతోనో ఆగిపోకూడదు. ప్రశ్నించాలి. ప్రత్యర్థి ఎవరైనా సరే గట్టిగా ప్రశ్నించాలి. ఈ రోజు పెహల్గాంలో జరిగిన దాడి రేపు మన సిటీలో జరగచ్చు, మన ఊర్లలో జరగచ్చు. మనం నిద్రపోతుంటే ఏ కసాయినా కొడుకో వచ్చి దాడి చేయొచ్చు. అంత దూరం రానిస్తామా? బేసిక్గా మనందరం ప్రభుత్వం మనల్ని ఎలా అయినా కాపాడేస్తుందిలే అనే ధీమాలో నిద్రపోతూ ఉంటాం. లేవాలి. ముందు మనం అలాంటి నిద్రలోంచి పైకి లేవాలి. మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి, ఎదిరించడం నేర్చుకోవాలి, ఐకమత్యంగా నిలబడటం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ దాడి ఒక మతం మీద జరిగిన దాడి కాదు, మన ఐకమత్యం మీద జరిగిన దాడి. చివరిగా చిన్న రిక్వెస్ట్, కాశ్మీర్లో గాయపడ్డ బాధితులకి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు చూస్తున్న ఈ జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీనగర్లో ఉన్న కంట్రోల్ రూమ్ సిబ్బందికి సంబంధించిన నెంబర్స్ ఇవి. సో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని జెన్యూన్ అనిపిస్తేనే హెల్ప్ చేయండి. అండ్ మర్చిపోకండి, అక్కడ భారతీయులు వేరు, ఇక్కడ భారతీయులు వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ దాడి మనల్ని విడదీయకూడదు, మనల్ని ఒకటిగా నిలబెట్టాలి, ఒకరి కోసం ఒకరు నిలబడాలి.
అండ్ హూ ఎవర్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో, ఇంతసేపు ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకు మీకు చాలా పెద్ద థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.